మోదీ సభ బీజేపీ లక్ష్యాలపై ఈటెల రాజేందర్ ఇంకా ఏమన్నారో పూర్తి ఇంటర్వ్యూని ఈ ఉదయం 10:30కు చూడండి. డోంట్ మిస్. ఇక మూవింగ్ ఆన్. అకాల వర్షం అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంట అమ్ముకుని సొమ్ము చేసుకుందామనే సరికే వర్షార్పణమైపోయింది. తెలంగాణలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలో నిన్న పలు చోట్ల అకాల వర్షం కురిసింది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మొత్తం కొట్టుకుపోయింది. 2 వారాలుగా పంటను అమ్ముకునేందుకు మార్కెట్లో రైతులు పడిగాపులు కాస్తూ వస్తూ ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా ధాన్యం తడిసిపోయింది. ఇటు భైన్సా డివిజన్ లో కల్లాల్లో ఆరబోసిన పంటంతా వర్షార్పణమైపోయింది. అలాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి పంట నష్టపోయారు రైతులు. కొత్తగూడ మండలంలో వడగళ్ల వాన పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాల్ రావుపల్లెలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొత్తం తడిసిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకున్న అన్నదాతల ఆశలు ఆవిరైపోయాయి. అకాల వర్షానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చిన జొన్నలు, మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. పంటను అమ్ముకునేందుకు 2 వారాలుగా పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్లో తడిసిపోయిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. బాధిత రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. లింగంపేట్ మండలంలోని కంచుమహాల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్లో గ్రామాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆరబోసిన ధాన్యం నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. భైన్సా డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో కల్లాల్లో ఆరబోసిన పంటంతా వర్షార్పణమైపోయింది. కొన్ని గ్రామాల్లో కోతకుచ్చిన జొన్న పంట సైతం భారీ ఈదురుగాళ్లకు నేల కొరుగుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. కొత్తగూడ మండలంలో వడగళ్ల వాన కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షం దంచుకొట్టింది. తంగళపల్లి మండలం గోపాల్ రావుపల్లెలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పూర్తిగా ధాన్యపు కుప్పలు నీట మునిగాయి. కళ్ల ముందే ధాన్యం నష్టపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.